సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను వలవేసి వారిని నట్టేట ముంచేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్ళూరుకు చెందిన వెంకటరమణ నుంచి 2,62,000 రూపాయలను దోచేశారు సైబర్ కేటుగాళ్లు. గుర్తు తెలియని వ్యక్తి వెంకటరమణకు లింక్ పంపించాడు. ఆ వెబ్సైట్ను ఓపెన్ చేయడంతో క్షణంలోనే అతని అకౌంట్లో ఉన్న నగదు ఖాళీ అయింది. దీంతో గుండెపల్లి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తాళ్ళూరు గ్రామానికి చెందిన పుచ్చకాయల వెంకట రామారావు అని ఆయన ఈ పామాయిల్ తోటకు సంబంధించినట్టు కల్టివేషన్ చేస్తూ ఉంటాడు. దానిలో భాగంగా ఆయన ఫోన్కి ఒక ఏపీకే ఒక యాప్ ఒక లింక్ అతనికి ఫోన్కి రావడం వల్ల ఆ ఫోన్ని అతను ఆ లింక్ యాక్టివేట్ చేయడం వల్ల ఆయనకి ఈ పామాయిల్ యొక్క కల్టివేషన్ ద్వారా వచ్చేటువంటి మనీ బ్యాంక్లో పడిన అమౌంట్ని 2,62,000 రూపాయలని ఈ యాప్ లింక్ యాక్టివేట్ చేయడం వల్ల ఆ ఫ్రాడ్లెంట్ సైబర్ ఫ్రాడ్లెంట్ ఆ అమౌంట్ని ఆ యాప్ లింక్ ద్వారా ఫోన్ హ్యాక్ చేసేసి బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి మొత్తం అమౌంట్ని మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కేసు రిజిస్టర్ చేసి ప్రస్తుతం దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏవైనటువంటి గుర్తు తెలియని యాప్స్ లింక్స్ ఏమైనా వస్తే వాటిని యాక్టివేట్ చేయడం కానీ, అదేవిధంగా SBI రివార్డ్స్ అని చెప్పి వచ్చేటువంటి లింక్ని యాక్టివేట్ చేయకూడదు.